నమస్తే వెల్కమ్ టు వీథీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం పెద్దపల్లిలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం జిల్లాలో రోడ్డు నిర్మాణానికి 123 కోట్లు మంజూరు చేసిన సీఎం జగిత్యాల జిల్లాలో దొంగలు బీభత్సం పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ నాయకుల ధర్నా పెంచిన ఆర్టీసీ ధరలను ఉపసంహరించాలంటూ డిమాండ్ ఇక వివరాల్లోకి వెళితే శంషాబాద్ శ్రీ విజ్ఞాన్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. శివకుమార్ అనే యువకుడు కాలేజీలో ఫినాయిల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన కాలేజీ సిబ్బంది యువకుని స్థానిక ట్రైడెంట్ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనతో కాలేజీ విద్యార్థులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అనంతరం ప్రిన్సిపల్ సతీష్ మాట్లాడుతూ శివకుమార్ చదువులో చురుగ్గా ఉండేవాడని, బుధవారం రోజు కాలేజీకి వచ్చిన శివకుమార్ బ్రేక్ టైంలో వాష్రూమ్ కి వెళ్లి ఫినాయిల్ తాగినట్లు శివకుమార్ స్నేహితుడు శ్రీకాంత్ తెలిపాడని అన్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ పిల్లలు చదివే విద్యార్థులందరూ కూడా విజ్ఞప్తి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ లెక్చరర్లకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ చెప్పడానికి ప్రయత్నం చేయాలి, కానీ క్షణికావేశానికి పోయి ఎలాంటి దుశ్చర్యకు పాల్పడొద్దని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు శంషాబాద్ కళాశాలలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, విద్యార్థులు మానసిక పరిజ్ఞానం లేక ఆ విధంగా విద్యార్థి చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరం. అదృష్టం ఏంటంటే పిల్లానికి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి వారు కానీ వారి తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉండేది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఏ సమస్య వచ్చినా మనోధైర్యాన్ని కోల్పోవద్దు. సమస్యను వస్తే మీ తల్లిదండ్రులతో కానీ మీ పెద్దలతో కానీ రాష్ట్ర వ్యాప్తంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా కౌన్సిలర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వారితోటి ప్రతి కళాశాలలో కౌన్సిలర్ అనేది రిక్రూట్ చేయడం జరిగింది. వారితో మీ సమస్యలను షేర్ చేసుకుంటే తప్పకుండా మీ ఏ సమస్య అయినా కానీ సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. పిల్లోడు పొద్దున కళాశాలకు రావడం జరిగింది. కళాశాలకు వచ్చిన తర్వాత బాబు శివప్రసాద్ కాలేజీ శివానంద్ కాలేజీ రావడం జరిగింది. కాలేజీకి వచ్చిన తర్వాత ఆ బాబు సెకండ్ లాంగ్వేజ్ క్లాస్ విన్న తర్వాత షార్ట్ బ్రేక్ టైంలో బయటికి వచ్చి అది ఏదైతే పెస్టిసైడ్ సేవించడం జరిగింది, మోనోక్రోటోఫాస్ అనే పెస్టిసైడ్, అది సేవించిన మరుక్షణమే ఆ బాబు పక్క బాబును పిలవడం జరిగింది. శ్రీకాంత్ అని పిలిచిన మరుక్షణమే ఆ శ్రీకాంత్ స్టాఫ్ అందరిని పిలిచి, సార్ శివానంద్ పెస్టిసైడ్ తీసుకోవడం జరిగింది అన్నాక ఇమ్మీడియట్గా స్టాఫ్ అందరూ కలిసి ఇమ్మీడియట్గా స్థానికంగా ఉన్నటువంటి ట్రైడెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా త్వరితగతిన స్పందించి అతనికి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అతను ప్రాణాపాయ స్థితి నుంచి సేఫ్టీకి రావడం అనేది జరిగింది. చాలా అదృష్టం పిల్లు ఉంది. బండోన్గూడ విలేజ్, నందిగామ మండలం. పిల్లోనికి ఎలాంటి ఒత్తిడి అనేది లేదు. కాకపోతే పిల్లోడు కొంచెం ఒక మానసికమైనటువంటి ఆందోళనకు గురి కావడం జరిగింది. అది అటు ఆర్థికమైనటువంటిది కాదు, అటు ఫ్యామిలీ సంబంధించిన విషయం కాదు, పరిణతి లేకపోవడం వల్ల అది చేసుకుంటూ మనం అందరం కూడా గ్రహించాలి. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ఆచరణపై డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. నల్గొండ పట్టణంలో ఎన్జీ కాలేజీలో 5500 మంది పిల్లలకు గాంధీ వేషధారణలతో ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి క్యాపిటల్ ఫౌండేషన్ అవార్డును సుప్రీంకోర్టు జస్టిస్ ఆర్ఎఫ్ నరీమాన్, ఏకే పట్నాయక్లకు ఢిల్లీలో ప్రదానం చేశారు. మిత్రులు, మా విద్యార్థులు కూడా నేను చెప్పడానికి గర్వపడుతున్నాను. అయినటువంటి ప్రసాద్ గారు మీకు అందరికీ తెలియజేశారు. ఈ అవార్డు డాక్టర్ గున్న రాజేంద్ర రెడ్డి గారు ఆయన వరించింది ఎందుచేతనంటే గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఈ 2 సంస్థలకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మీరు చెప్పుకునే గాంధీ యొక్క 11 ప్రిన్సిపల్స్, 11 ఏకాదశి సూత్రాలు అంటాం. వీటన్నింటినీ కూడా అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అసంగ్రహ, శరీరస్యమాస్వాదో సర్వత్ర భయవర్జితం, సర్వధర్మాన్ సమానత్వే స్వదేశీ స్పర్శ భావన, ఈ ఏకాదశి సేవామి నమ్రతే వ్రత నిశ్చయే అనేటటువంటి సూత్రాలను గాంధీజీ ప్రవచించారు.
వాటి ఆధారంగా చేసుకొని మేమంతా కూడా ఇవి అన్ని విద్యార్థుల దశ నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు ఇవన్నీ ప్రచారం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాం. ఉత్సవాలు భారతదేశం వ్యాప్తంగా అంతర్జాతీయంగా జరుగుతున్న సందర్భంగా గాంధీజీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఈ రెండు సంస్థల ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు డాక్టర్ గున్నా రాజేంద్ర రెడ్డి గారికి గాంధీజీ 150వ జయంతి ఉత్సవాల అవార్డు న్యూఢిల్లీలో ఇచ్చిన సందర్భంగా ఈ విలేకరుల సమావేశాన్ని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గాంధీజీ విలువలు, గాంధీజీ సిద్ధాంతాలను మనం అనుసరించాల్సిన అవసరం మన భారతీయులందరి మీద ఉంది. ఆయన విలువలు, సిద్ధాంతాలను మర్చిపోయిన కారణంగానే ఈరోజు దేశంలో, రాష్ట్రంలో అనేక విధాలుగా అకృత్యాలు, అత్యాచారాలు, అన్యాయాలు, అనేక విపత్కర పరిస్థితులు వస్తున్నాయని మనం అందరం అర్థం చేసుకోవాలి. కావున భారతదేశం సుభిక్షంగా, ఉన్నతంగా, సంక్షేమంగా ముందుకు పోవాలంటే మానవతా విలువలు ఉండాలి. ఆ మానవతా విలువలు పరస్పర సహకారము, గ్రామీణ స్వరాజ్యము, కుటీర పరిశ్రమలు, వీటన్నిటి గురించి చెప్పిన గాంధీజీ విలువలు, గాంధీజీ సిద్ధాంతాలని ప్రచారం చేయడం కోసం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఎంతో కృషి చేస్తున్నాయి. ఈ సంస్థలు చేసిన కృషికి గుర్తింపుగా జాతీయ స్థాయిలో గాంధీజీ అవార్డుని క్యాపిటల్ ఫౌండేషన్ న్యూఢిల్లీ వారు సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ చేతుల మీదుగా ఈ రెండు సంస్థల తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు గున్నా రాజేంద్ర రెడ్డి గారికి అందజేయడం జరిగింది. హైదరాబాద్ గోల్కొండ పిఎస్ పరిధిలో 4 యువకులు మద్యం సేవించి అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా వాహనాలపై వెళ్తున్న వారిని టార్గెట్ చేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారిని బెదిరించి నగదు, సెల్ ఫోన్లు దోచుకుంటున్నారు. ఇటీవలే అదే ప్రాంతంలో పార్కింగ్ చేసే లారీ డ్రైవర్లపై దాడి చేసి అతని వద్ద నుండి ఓ సెల్ ఫోను, 2000 నగదును లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న మరో డ్రైవర్పై దాడి చేశారు. కాగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు, 2000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 2వ తారీఖున గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సక్కుబాయి సొసైటీలో రాత్రి ఉదయం మధ్యాహ్నం 2:30 ఆల్మోస్ట్ 2:30 AM ఒక అఫెన్స్ జరిగింది. దీంట్లో 4 ముద్దాయిలు 2 స్కూటర్స్ లో వచ్చి ఒక లారీ స్టాండ్ దగ్గర లారీ డ్రైవర్ ని బెదిరించి కొట్టి భయపెట్టి అతని దగ్గర కొంచెం నగదు, అతని మెడలో ఉన్న చైన్, అదేవిధంగా మొబైల్ ఫోన్ ఇది లాక్కొని అతని దగ్గర నుంచి పోతుంటే పక్కన ఇంకొక 2 డ్రైవర్స్ అది గమనించి వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళ దగ్గర కూడా ఇంకొక మొబైల్ ఫోన్ వీళ్ళు లాక్కొని పోవడం జరిగింది. ఇది పోయిన తర్వాత మళ్ళా తిరిగి ఇంకొక 2 అఫెండర్స్ ని, వివేక్ అండ్ విశాల్ అనే 2 అఫెండర్స్ ని వాళ్ళు తీసుకొచ్చి మొత్తం 6 వీళ్ళని మళ్ళీ బెదిరించి మళ్ళా ఇంకొక అఫెన్స్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో వీళ్ళు అక్కడి నుంచి పారిపోయిన తర్వాత వెంటనే ఏసీపీ శివమారుతి ఆసిఫ్ నగర్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, అడిషనల్ ఇన్స్పెక్టర్ రాజేష్ వాళ్ళ సిబ్బంది మొత్తం అందరూ కలిసి ఇది ఒక 24 hours లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇన్ఫాక్ట్ అదే వీళ్ళు అఫెన్స్ చేసిన ఉదయమే మొత్తము దానికి సంబంధించిన ఎవిడెన్సెస్, ఆధారాలు అవన్నీ సేకరించి వాళ్ళని అదే రోజు మధ్యాహ్నం లోపు అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. దీంట్లో వీళ్ళ ఎవరైతే 4 ముఖ్యమైన ముద్దాయిలు ఉన్నారో, హరీష్ అనే ప్రథమ ముద్దాయి, అతనితో పాటు వెంకటేష్ ఒక వెహికల్లో, ఇంకొక వెహికల్లో సుషీత్ అండ్ అభిషేక్, వీళ్ళిద్దరూ ఇంకొక వెహికల్ మీద వీళ్ళు ప్రయాణం చేస్తూ ఈ అఫెన్సెస్ కమిట్ చేయడం జరిగింది. సో వీళ్ళని ఇప్పుడు ఇంటరాగేట్ చేసిన తర్వాత ఎగ్జామిన్ చేస్తే వీళ్ళ నేర చరిత్ర పూర్తిగా తెలుసుకున్న తర్వాత తెలిసింది వీళ్ళు ఇంతకు ముందు కూడా చాలా అఫెన్సెస్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా కొద్దిగా డీటెయిల్ గా ఎంక్వైరీ చేసి వేరే పోలీస్ స్టేషన్స్ పరిధిలో అందరి దగ్గర వీళ్ళ సమాచారం పంపించిన తర్వాత ఇంకా వీళ్ళు యాక్చువల్గా ఎన్ని అఫెన్సెస్ చేశారు, ఒక వ్యక్తి అయితే కనీసం ఒక 13 అఫెన్సెస్ చేసినట్టు తెలుస్తుంది దీంట్లో, ఈ హరీష్ అనే అతను. సో ఇంకా
వీళ్ళ గురించి సమాచారం సేకరించేది ఉంది. తెలిసిన తర్వాత వీళ్ళు గోల్కొండ పరిధిలోనే కాకుండా చుట్టుపక్కల సౌత్ జోన్ కి సంబంధించి అదేవిధంగా ఇటు సైబరాబాద్ హైదరాబాద్ సిటీలో ఇటువైపు ఆసిఫ్ నగర్ అదేవిధంగా హుమాయూన్ నగర్ లంగర్ ఈ ఏరియాస్ లో కూడా వీళ్ళు ఏదైనా అఫెన్సెస్ చేశారో తెలుసుకున్న తర్వాత వీళ్ళ మీద అది కూడా మళ్ళీ కోర్టుకి సమాచారం తెలియపరిచే అవకాశం ఉంది. సో వీళ్ళకి ఇప్పుడు ఉన్న ఆధారం మీద ఆల్రెడీ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఏసీపీ వాళ్ళకి చెప్పడం జరిగింది. వీళ్ళ మీద పీడీ ప్రపోజల్ కూడా వీళ్ళని అది కూడా పరిగణలోకి తీసుకొని వర్క్ చేయవలసిందిగా కోరడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా వీళ్ళు ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా దురలవాట్లకు అలవాటు పడి వీళ్ళు ఆ రోజైతే మద్యం సేవించున్న మత్తులో ఇది చేశారు అఫెన్స్లు. ఇదే కాకుండా దీంట్లో ఇంకొక ముద్దాయి ఎవరైతే ఉన్నారో అభిషేక్ సింగ్ అని వాడు ఇంతకు ముందుకి 3 కేసులలో ఉన్నాడు. దాంట్లో ఒకటి గాంజా అమ్ముతూ పట్టుబడ్డ కేసు ఇది ఎక్సైజ్ వాళ్ళకి. సో వీళ్ళందరూ ఇటువంటి తప్పుడు అలవాట్లకు అదేవిధంగా వాళ్ళు అఫెన్సులు చేయించడమే కాకుండా సొంతంగా వీళ్ళు అఫెన్సులు కూడా చేయడం జరుగుతుంది. సో వీళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా దరూర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న 4 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. గ్రామ శివారులో ఉన్న వైన్ షాపుల్లో చొరబడి మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. గత 10 రోజుల క్రితం పట్టణంలో దుండగులు వరుస దొంగతనాలకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీసు సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు. అన్ని కొడతా ఇది ఒకటి అయిపోయింది. ఇంకా అప్పుడు కింద ఇప్పుడు తెలియదు. అది ఆడికి ఎట్లా వచ్చింది? తాళం పట్టుకపోయారు. మా తాళం కూడా పట్టుకపోయారు. అది గేట్ తాళం అవుతారు. ఇప్పుడు గేట్ తాళం అవుతుంది. వస్తున్నా. ఒక్క నిమిషం మీరు ఆరు కానీ లొకేషన్ అంటారు. ఊరికి ఒక లొకేషన్ కనబడితే చేంజ్ అంటారు. బిబ్బలే ఉన్నారు మీరు. సార్ చెప్పండి. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిబ్బంది గోదావరికనిలో నెంబర్ ప్లేట్స్ లేకుండా నూతనంగా తీసుకున్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో నెంబర్ ప్లేట్ లేని వాహనాలను పోలీస్ స్టేషన్ కి తరలించి వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు చేశారు. నూతనంగా వాహనం తీసుకున్న వారు వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేంత వరకు టీఆర్ నెంబర్ ఖచ్చితంగా వాహనంపై ఉంచాలని అన్నారు. కొంతమంది వాహనదారులు ఉద్దేశపూర్వకంగా ప్లేట్ తొలగించి వాహనాలను నడిపిస్తున్నారని, అలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.
పరిధిలో ఇన్స్పెక్టర్ రమేష్ వద్ద అధికారులందరూ కూడా చాలా వరకు ద్విచక్ర వాహనాలు చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలు నంబర్ ప్లేట్ లేకుండా లేకపోతే నంబర్ ప్లేట్ వేరే విధంగా కనబడకుండా పెట్టుకొని వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. చాలా వెహికల్స్కి ఆల్రెడీ టెంపరీ నంబర్స్ ఉన్నాయి కానీ పెట్టుకోవటం లేదు. దాన్ని వాళ్ళకు వస్తుంది. ఆల్రెడీ వెహికల్ షోరూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడే కన్సర్న్ షోరూమ్ ఏజెన్సీస్ వాళ్ళు చెప్పాలి తెలుసుకున్న నంబర్ ప్లేట్ వెహికల్ మీద రాసుకొని తిన్నాను. సో ఇప్పుడు ఈ బుల్లెట్ చూడండి, ఈ బుల్లెట్ వెహికల్కి మొన్నటి వరకు ఈ నంబర్ లేకుండా మామూలు టీఆర్ స్టిక్కర్ వేసుకొని తిరుగుతున్నాడు. సో మళ్ళీ ఇప్పుడు నంబర్ వేయించడం జరిగింది. నెక్స్ట్ టైం కానీ భవిష్యత్తులో ఎప్పుడు ట్రాఫిక్ వాళ్ళు కానీ ఎవరైనా నంబర్ ప్లేట్ లేకుండా లేకపోతే రిజిస్ట్రేషన్ అయినా కూడా రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతాం కానీ చేస్తే వెహికల్ దాన్ని డిటైన్ చేసి వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. ఈ రోజుకి మాత్రం దీంట్లో అవగాహన గురించి చెప్తా ఉన్నాము. అందరికీ నంబర్ ప్లేట్లు వెహికల్స్ వాళ్ళు వచ్చిన అందరూ కూడా నంబర్ ప్లేట్స్ రాపించుకోవాలి. రాపించి నంబర్ ప్లేట్ ఫిట్ చేయించి పంపిస్తాము. మీ పిల్లలకు కానీ ఎవరికైనా మైనర్స్కి కానీ ఎట్టి పరిస్థితుల్లో 2 వీలర్స్ కానీ అవి ఏవి ఇవ్వకూడదు. ఇస్తే వాళ్ళ ఓనర్స్ కూడా మేము వాళ్ళ పేరు మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటాము. 180, 181, 183, 184 సెక్షన్ ఎంబీ యాక్ట్ ప్రకారం 180 అంటే తల్లిదండ్రులు, 183 అంటే ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ 183. సో అంటే ఎంత మొన్న ఒక బాబులు చిన్న ట్రిపుల్ రైడింగ్ పోతా ఉన్నారు. మార్నింగ్ టైం నేను వాకింగ్లో చూస్తున్నాను. మార్నింగ్ కూడా బీగెస్ట్ హౌస్ దగ్గర కూడా చాలా హై స్పీడ్లో పోతున్నాడు. కాబట్టి ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మితిమీరిన వెళ్ళడం కానీ, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడం కానీ, హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళడం కూడా చేయాలి. అదేవిధంగా ఖచ్చితంగా నంబర్ ప్లేట్ పెట్టుకోవాలి. వాళ్ళ మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో బండి ఇవ్వకూడదు. ఇవ్వాలనుకుంటే 16 ఇయర్స్ తర్వాత వాళ్ళకి స్కూటీ నడిపించడానికి లైసెన్స్ పర్మిట్ ఉంది. 50cc మాత్రం 16 నుంచి 18 సంవత్సరాల వాళ్ళకి 50cc లైసెన్స్ అలౌ. మనం ఆన్లైన్లో అప్లై చేస్తే ఆటోమేటిక్ స్లాట్ బుక్ చేసుకుంటే ఆ రోజు ట్రయల్ అవ్వచ్చు. 18 అబోవ్ మాత్రము మనము LMB మోటార్ సైకిల్ లైసెన్స్ ఆటోమేటిక్ వస్తుంది. ఎవరి దగ్గర ఆన్లైన్లో చేసి 1-2 సార్లు ట్రయల్ చేస్తే మనకు వచ్చేస్తే దాని లైసెన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. వెహికల్ కూడా ఇన్సూరెన్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకుని ఎక్కడన్నా ప్రమాదం గురైనా ఇతరులకి ప్రమాదం జరిగినా కూడా ఇన్సూరెన్స్కి వాళ్ళ గాయాలకి ఖచ్చితంగా వెహికల్ ఆపాలి. ర్యాష్ డ్రైవింగ్ వెళ్ళి సడన్గా పోలీసు వాళ్ళు ఉన్నారు కదా అని వెనక్కి వెళ్ళిపోయి వెనకాల నుంచి వేగంగా లారీలు కానీ బస్సులు వస్తుంటాయి ప్రమాదం. కాబట్టి ఆపి చెప్పాలి, సార్ లైసెన్స్ లేదు, లేకపోతే ప్రాబ్లం ఉంటే చెప్తే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఇన్స్పెక్టర్ రామగుండం అంతా స్కీమ్ కలిసి చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అందరూ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ధరలపై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి కిలోమీటర్కు 20 పైసలు పెంచడం టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందని, దీని ప్రభావం మధ్యతరగతి కుటుంబాలకు, పేదవారికి, విద్యార్థులకు, ఉద్యోగులకు భారం కలిగిస్తోందని అన్నారు. మరోసారి అధికారులు ఆర్టీసీపై చర్చలు జరిపి ఛార్జీలు తగ్గించాలని కోరారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి బస్ ఛార్జీలు దించాలన్న ఉద్దేశంతో ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో బస్టాండ్ దగ్గర రాస్తారోకో చేయడం జరిగింది. ఈరోజు నేను చెప్పేది ఒకటంటే భారతీయ జనతా పార్టీ తరఫున మీరు ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వము బస్ ఛార్జీలు పెంచిర్రో కిలోమీటర్కు 20 పైసల చొప్పున అదేవిధంగా దించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారం రాకముందు నన్ను గెలిపిస్తే తెలంగాణ కోసం బాగు చేస్తా, తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుని ఇస్తా, 3 ఎకరాలు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మాట మార్చి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి అదేవిధంగా పంటలు మాఫీ చేస్తా అని చెప్పి ఇంతవరకు కూడా ఏది కూడా నెరవేర్చక మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నెరవేర్స్తా, మళ్ళీ ఇస్తా, నిరుద్యోగ బుద్ధి ఇస్తా అని చెప్పి మాట మార్చి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా ప్రజలకు ఇవ్వలేక ఈరోజు మళ్ళీ ఈ యొక్క ప్రజలను నడ్డివించడానికి ఈ యొక్క ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఎందుకంటే మొన్నటి వరకు ఆర్టీసీ కార్మికులకు వాళ్ళ యొక్క ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటి కోసం వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటే మీరు సమ్మె చేస్తే మీ అందరినీ ఉద్యోగం మీకేస్తా అని చెప్పి మాట చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళకు సమ్మెకు సంఘీభావం చెప్పడం జరిగింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ కర్మరు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి మీద ఆ రోజు పోలీసు వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఎందుకు అంటే వారికి సమ్మె చేస్తున్నారు కాబట్టి మేము సంఘీభావంగా చెప్పడం జరిగింది.
ఈరోజు అదే ఆర్టీసీ కార్మికుల కోసం మేము ఎంతో కష్టపడి చేస్తూ ఉంటే ఆ రోజు సమ్మె గురించి అనేక మంది ఆర్టీసీ కార్మికులు 30 మంది వరకు చనిపోయారు. అదేవిధంగా ఈ యొక్క ఆర్టీసీ బస్సులు నడపరాని వాళ్ళకు ఇవ్వడం వల్ల వందల మంది ప్రయాణికులు చనిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు మీ అందరికీ మేము అది చేస్తామని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అందరిని పిలిపించుకొని మళ్ళీ సమ్మె కాలానికి మేము ఇది చేస్తామని చెప్పడం వల్ల ఈ యొక్క ఆర్టీసీ కార్మికులు మళ్ళీ దానికి మళ్ళీ మాకు ఉద్యోగాలు మాకు ఇవ్వాలంటే ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ ఒకటి ఏంటంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ నష్టపోయింది ఆర్టీసీ కార్మికులు కాదు, ప్రభుత్వం కాదు, నష్టపోయింది మామూలు ప్రజలు. ఎందుకంటే ఈ యొక్క బస్ ఛార్జీలు పెంచడం వల్ల. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటికైనా చెప్తున్నాం, ఈ యొక్క ఏవైతే బస్ ఛార్జీలు పెంచారో ఖచ్చితంగా తగ్గించాలని ఉద్దేశంతో బోయినపల్లి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు పేరు పైన ధన్యవాదాలు చేస్తూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, జై సంజయ్ అన్న. సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండలంలోని నగ్వర్ గ్రామ శివార్లో తిరుపతి కాటన్ మిల్ మరియు శ్రీ కేతకి సంగమేశ్వర కాటన్ మిల్ వారు పత్తి కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి కొనుగోలు చేయడానికి వెళ్లిన రైతులకు అధికారులు కాంట పని చేయడం లేదని చెప్పి కొనుగోలు చేయట్లేదని రైతులు వాపోతున్నారు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మేము ఇల్లులలో కూడా బాగలేదు, పైసలు తీసుకొని బండి ఇడుస్తున్నారు. చూడాలి పైసలు ఎవరు పైసలు ఇచ్చేవాడిని బండి ఇడుస్తున్నారు లోపలికి. మరి సీరియల్ మనం పైసలు తీసుకొని వాళ్ళు వచ్చి టోకన్ తీసుకొని వాళ్ళు ఇడుస్తున్నారు బండి. అక్కడ బయట కాల్ చేయించుకున్నారు కాదు ఇక్కడ అంటే ఉన్న ప్రాబ్లమ్స్ డీసీఎంలో కాల్ చేయకుండా చెప్పండి సార్. డీసీఎం కాల్ చేయకుండా ఒరిజినల్ రైతు అంటే దూకలేదు. సార్ ఒక్కసారి బయట ఇచ్చేసేయండి. దీని ప్రాబ్లం ఏంది, రేపటి నుంచి ఏం చేయాలి? అవును సార్ అదే చెప్పండి. మీరు మేము కూడా మార్కెట్ కమిటీ సార్ మీరు ఇచ్చారు సార్. నిన్న టోకన్ ఇచ్చిండు బండి ఎట్టకెళ్ళి వచ్చిన పనులు తోలిచ్చిండు కదా బండి క్యాన్సల్ చేసి మరి ఇల్లు తెచ్చిపెట్టి ఏడగంటకున్నాను ఏడబడుకున్నారా సార్. నిర్మల్ జిల్లా బైంసా మండలం మహాగంగ్ గ్రామంలో విఠలేశ్వర్ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. విఠలేశ్వర స్వామి దిండి గ్రామంలో ఊరేగింపుగా తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. खूप वेळ होऊन गेला. खांदी भार पोटी सुख पोटी भूक काय खेळायची सुख आणि म्हणले आणा शिदोऱ्या. सर्वांच्या शिदोऱ्या एकत्रित केल्या भगवंताने आपली शिदोरी त्यात टाकली. ते वचन और लीनता परधन परस्त्री माता समान. పెద్దపల్లి జిల్లా మంథనిలో రోడ్డు నిర్మాణానికి 123 కోట్ల నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నిధుల మంజూరుకు కృషి చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మదన్నను అభినందించారు. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదారి సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మంథని ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా విఫలమైనటువంటి శ్రీధర్ బాబు గారు తన ఉనికి కోసం పాటుపడడానికి అనేక తిప్పలు పడతాడు. ఈరోజు తాను గెలవగానే లారీలను బంద్ చేయిస్తా అని చెప్పిన పెద్ద మనిషి గెలిచి ఏడాదైనా కూడా ఆ దిశగా ఎలాంటి కృషి చేయకపోగా ఏడాది పాటు రోడ్ల విషయంలో ఏ రోజు పట్టించుకుని శ్రీధర్ బాబు ఈరోజు పుట్ట మదన్న గారి సహకారంతో ఆయన కృషితోటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్దపల్లి మంతని కాటారం అదేవిధంగా మంతని నుండి గోదావరిఖండ్ రోడ్డుకు 123 కోట్లు మంజూరు చేస్తే దానికి ఎమ్మెల్యేగా
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాల్సిన శ్రీధర్ బాబు తన ప్రమేయం లేకుండానే ఈ నిధులు మంజూరైనాయి అని చెప్పి ఎలాగైనా తాను ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఆక్రోశంతో ఈరోజు నిన్ననే మంతని రోడ్డును పరిశీలించడానికి R&B అధికారులను తీసుకుపోయి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాడు. శ్రీధర్ బాబు గారు, మీరు స్థానికంగా ఉంటే మీకు ప్రజా సమస్యలు తెలుస్తాయి. మీరు ప్రభుత్వాన్ని విమర్శించడం కోసమే మంత్రికి నెలకోసారి వచ్చి పత్రికా ప్రకటనలు ఇచ్చి తప్పించుకొని తిరుగుతుండ్రు. ఇది పద్ధతి కాదు. ఈరోజు మా పుట్ట మదన్న గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండడం మూలంగా ఈరోజు మంత్రికి అనేక రకమైన అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడం జరుగుతుంది. మీరు ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం కోసమే మంత్రికి రావడం కాకుండా మంత్రిని ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్యేగా మీరు మంత్రిలో పర్యటించాల్సిన అవసరం ఉన్నది. అంతేగాని కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యే అంటే ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడమే కాదు, ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. అవన్నింటినీ ఇడిచిపెట్టి నువ్వు బాధ్యతారాహిత్యంగా కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నావు. కాబట్టి ఇలాంటి ఆగడాలు నువ్వు మానుకోవాలి. ప్రభుత్వం చేసే మంచి పనులు ఏమైనా ఉన్నా కూడా వాటిని అభినందించాల్సిన అవసరం కూడా ఉన్నది. నువ్వు గతంలో ఏమేం పనులు చేసినావు, ఇప్పుడు ఏమేం పనులు చేసినావు అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇకపోతే పోలీస్ విషయానికి వస్తే పోలీసులందరూ కూడా ఓన్లీ అధికార పార్టీ నేతలకే ఫ్రెండ్లీగా ఉంటున్నాను, అదే కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెడతానని చెప్తున్నావు. ఈరోజు కేసులు పెట్టించుకున్న కేసులు అయితే ఎవరైతే అయినాయో, పీడీ యాక్ట్లు ఎవరైతే అయినాయో, ఆ రోజు సీను కలప స్మగ్లర్ సీన్ అయితేంది, ఈరోజు తిరుపతి రెడ్డి అయితేంది, వారు ఏమన్నా సచ్చీలుగా వాళ్ళను వకాల్తా ఉంచుకుంటున్న శ్రీధర్ బాబు గారు వాళ్ళు మరి నేరస్తులు గారు అని చెప్పి నువ్వు వాళ్ళకు సర్టిఫికేట్ చేస్తావా? ఈ విధంగా నువ్వు అధికార పార్టీ మీద ఆరోపణలు మానుకొని ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలని టీఆర్ఎస్ పక్షాన మేమందరం మిమ్మల్ని కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పెద్దపల్లిలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. జిల్లాలో రోడ్డు నిర్మాణానికి 123 కోట్లు మంజూరు చేసిన సీఎం. జగిత్యాల జిల్లాలో దొంగలు బీభత్సం. పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ నాయకుల ధర్నా. పెంచిన ఆర్టీసీ ధరలను ఉపసంహరించాలంటూ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈవీటీ న్యూస్.